హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. ఇవి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన బీరకాయలతో కర్రీ అయితే ఇవాళ చూసేద్దాం. బీరకాయ పప్పు కోసం ముందుగా పప్పు అయితే ఉడికించుకుంటున్నాను. ఎర్రగడ్డలు వేసుకున్నాను. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి బీరకాయలు అన్నమాట. సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులో అయితే వేసేసుకున్నాము. బీరకాయ ముక్కలు పప్పు అనేది హాఫ్ ఉడికిపోయింది. ఇప్పుడు బీరకాయ ముక్కలు, ఇప్పుడు టమోటాలు అయితే వేసుకున్నాము. చూసారా, వాటర్ అయితే ఆల్రెడీ ఫామ్ అయిపోతూ వస్తుందన్నమాట. సో అందుకే నేను ఎక్స్ట్రా వాటర్ అయితే వేయలేదు. బీరకాయ పప్పు అనేది చాలా రకాలుగా చేస్తారండి. నూనెలో కూడా ఫ్రై చేసి చేస్తారు, డైరెక్ట్గా కూడా ఉడికించుకొని చేసుకోవచ్చు అన్నమాట. కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పసుపు, కల్లుప్పు ఇప్పుడే వేసేసుకుంటే ముక్కలన్నిటికి కూడా బాగా పడుతుందన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మెత్తగా అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. సో నేను ఇక్కడ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి జస్ట్ ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మనం వాటర్ పోయకపోయినా కూడా ఎంత వాటర్ అనేది ఫామ్ అయిందో. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. సో సొరకాయ, బీరకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో 2 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పోపు పెట్టుకోవడమే అన్నమాట. చూసారా, పప్పు బీరకాయ బాగా ఉడికిపోయిందన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. పోపు కోసం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి గుండు మిరపకాయలు ఉంటాయి కదండి, అవి తెచ్చుకున్నప్పుడు చిన్న మిరపకాయలు ఉంటాయి. సో అవి అయితే పోపుకి చాలా బాగుంటాయి అన్నమాట. కొద్దిగా ఇంగువ అనేది ఆప్షన్. ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చాగా దంచిన తెల్లగడ్డలు అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు. సో పప్పు అయితే బీరకాయ పప్పు పోపు పెట్టేసాం అన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. దీంతోపాటు ఇంకొన్ని టమోటా, నిమ్మకాయ రసం. సో లంచ్ బాక్సెస్ పని, ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. ఇంకా కిచెన్ గార్డెన్లో నీళ్లు పట్టాలి. సో చెట్లకు నీళ్ళు పట్టు కొంత హార్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. నీళ్లు పట్టడం అంటే చాలా టైమే అవుతుందండి, ఎందుకంటే వాటి మడులు చూసి కరెక్ట్గా పట్టాలన్నమాట. సో అందుకే ఉదయాన్నే అన్ని పనులు పూర్తి చేసుకొని తర్వాత కిచెన్ గార్డెన్లోకి అయితే నీళ్ళు పట్టడానికి అయితే వచ్చేసానమాట. అటు సైడ్ ఫ్లవర్ గార్డెన్కి కూడా నీళ్ళు అయితే ఉదయమే పట్టేశాను. సో కిచెన్ గార్డెన్ మాత్రం కొద్దిగా లేట్ అయింది. సో ఇవాళ కూడా కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. నిన్న వంకాయలు చూశాను, తెల్ల వంకాయలు అంటే పచ్చ వంకాయలు. సో ఇవాళ హార్వెస్ట్ చేసుకుందామని చూసేసరికి చూసారా ఎలా తినేస్తున్నాయో కోతులు. సో ఇవ్వండి ఎంత బాగున్నాయో చూడండి వంకాయలు. నిన్నే చూశాను అన్నమాట. సరే హార్వెస్ట్ చేసుకుందాము, బాగున్నాయి కదా, కొంచెం పెద్ద సైజు అవుతాయేమో అని ఆశపడ్డా, కానీ ఎలా కొరికి పెట్టేసినాయి కాయలన్నీ. చెట్టు కూడా ఎట్లా ఇంచి పెట్టేసినాయి చూడండి. సరే ఉన్న వాటివన్నీ హార్వెస్ట్ చేసుకుందామని చెప్పి ఇంకా హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇంక ఇట్లే వదిలిపెట్టామంటే ఉన్నిచ్చో వీటిని కూడా తినేస్తాయి అన్నమాట. సో ఒక్క
ఒక రవ్వ సైజున్న ఇంకా తీసేసుకున్నాను. ఒకరోజు కూరకు వస్తుంది కదండి. వంకాయలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఒక సైడ్ హార్వెస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ నీళ్ళు పట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసారా, గేట్లో నుంచి చెయ్యి రానిచ్చి ఇలా చెట్టు అయితే లాగి కాయలు కోసుకెళ్ళిపోయారనమాట. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లా నాకైతే అసలు. ఏదైనా అడిగి తీసుకుంటే బాగుంటుంది, ఇలా చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఫ్యామిలీలో అందరూ కూడా కష్టపడుతున్నారనమాట గార్డెన్ కోసం. కానీ ఇలా చేతికి అందే సమయానికి కోతులు ఒక సైడు, కుక్కలు ఒక సైడు, కోళ్ళు ఒక సైడు అనుకుంటే ఇంకా మనుషులు కూడా అలా చేస్తే ఇంకా కష్టంగానే కదండి ఉంటుంది. బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం, లేకపోతే ఇవి కూడా ఇంకా ఇదైపోతాయి అన్నమాట. కాయలు కూడా బాగానే ఉన్నాయి. సరే, కోతులు అయితే ఇలా తినేసాయి అన్నమాట. ఏదైనా అసలు ఎవరికైనా తెలిస్తే సలహా ఏదైనా చెప్పండి, ఈ కోతుల్ని ఎలా చేయాలో. అప్పటికీ మేమైతే టపాసులు అయితే కాలుస్తున్నాం, అన్న తీసుకొచ్చి పెట్టారనమాట. అవి అస్సలు భయపడిన కూడా భయపడడం లేదు వాటికి. బెండకాయలు కోసేటప్పుడు వీటికి సన్నని ముళ్ళు ఉంటాయండి. సో జాగ్రత్తగా కోసుకోవాలి. వీటికి ఈ మధ్య లైట్గా పురుగు పట్టినట్టు అనిపించింది. సో అమ్మమ్మ ఏం చేశారంటే, పులిసిన మజ్జిగ ఉంటుంది కదండి, సో దాన్ని అయితే తీసుకొచ్చి కొద్దిగా లైట్గా చల్లారనమాట. సో మీకు కనబడుతుందా, అక్కడక్కడ వైట్గా ఉన్నాయి చూడండి ఆకులు. పర్వాలేదు, కొంచెం వెంటనే రికవరీ అయిపోయాయి. కాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూడండి, కోతులు అయితే తెంపి పడేస్తున్నాయి. ఇటు సైడ్ కూడా నిండిపోయింది, పైపు అయితే మార్చుకోవాలి. గోంగూర కూడా బాగా ఇగురు పెట్టుకొని వచ్చేసిందండి. సో లాస్ట్ టైం హార్వెస్ట్ చేసాము, ఇప్పుడు మళ్ళీ గోంగూర అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. గోంగూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదండి, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. ఈ తెల్ల గోంగూరలోనే 2 రకాలు ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి వచ్చి తాయివాన్ గోంగూర అని చెప్పి రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. దాని కాయలు అయితే చట్నీ కూడా చేసుకుంటాం అన్నమాట. సో అది ఈసారి అయితే వేయలేదు, లాస్ట్ టైం అయితే వేసామన్నమాట. ఈసారి అయితే అది వేయలేదన్నమాట. నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుందో లేదో, నేనైతే వినిపించకపోతే నేను మళ్ళీ రికార్డ్ చేసి అయితే పెడతాను. న్యాచురల్గా వాయిస్ పెడితేనే బాగుంటుంది. కాకపోతే వాయిస్ అనేది సైడ్లో డిస్టర్బెన్సెస్ అనేటివి చాలా సౌండ్స్ వస్తుంటాయి. సో బర్డ్ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. అది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అంతగా రావు, ఇంకా పక్కన ఇల్లులు ఉన్నాయి కాబట్టి సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. కూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. సో ఇంకా ఇదంతా పట్టేసిన తర్వాత నీళ్ళు, ఇంకా హార్వెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఏమేమి హార్వెస్ట్ చేసాము ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను.
కొద్దిగా పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. మామిడికాయలు అయితే స్టార్ట్ అయినాయి కదండి. సో నీళ్ళు పడ్డామని వచ్చేసరికి చూసారా కొత్త మామిడికాయ కోసేసేస్తుంది. కరివేపాకు చెట్టు అయితే చాలా బాగా వస్తుంది. కాయలన్నీ కోతులే తెంపేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసారా ఇదైతే మొత్తం చిలకడ దుంపలు హార్వెస్ట్ చేసాం కదండి, ఆ ప్లేస్ అన్నమాట. హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ వచ్చేసాయి. దానిమ్మ చెట్టు కూడా చాలా బాగా పూతలు అయితే వచ్చేసాయి అన్నమాట. కోతుల వల్ల మేము పండ్ల చెట్లు ఎక్కువ పెట్టలేకపోయామండి. లేకపోతే ఇంకా చాలా వెరైటీస్ పెట్టాలనేమో ఆశ. ఏది వచ్చినా అసలు అవి సరిగ్గా తినలేకపోతేనే మాకు సరిగ్గా అందటం లేదనమాట. సో అందుకనేసి మాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది పండ్ల చెట్ల మీద. లేకపోతే అన్ని రకాల పండ్లు చెట్లు అయితే పెట్టేవాళ్ళమే. మ్యాక్సిమం ఇప్పుడు కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇవైతే మల్లి చెట్లు అన్నమాట. సో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి గుండు మల్లి అంటారు కదండి, అదనమాట. ఇంకొకటి అడుగు మల్లి అంటారు, అది తెలుగులో ఏమంటారో తెలీదు. స్టెప్గా వస్తుంది, 3 స్టెప్స్ వస్తుంది అదనమాట. సో వాటికి చిన్న పందిలు అయితే అరేంజ్ చేసి అమ్మమ్మ అయితే పెట్టున్నారు. సో చెట్లకన్నిటికీ కూడా నీళ్ళు పట్టే పని అయితే అయిపోయింది. ఇంక ఏమేమి హార్వెస్ట్ చేస్తామో వెళ్ళి చూద్దాం రండి. ఫ్యాషన్ ఫ్రూట్ అయితే తొంగి చూస్తూ ఉంది. అది ఎప్పుడెప్పుడు కోసేస్తామో తెలియలా. సో ఇవండి ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్. గోంగూర, వంకాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు చూశారు కదా. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.